తేజో సంపదకు ఆరోగ్య ప్రాప్తికి రథసప్తమి వ్రతము. రథసప్తమి వ్రతకథ. శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు, ఓ కేశవ, రథసప్తమి రోజున విధి విధానంబుగా జప హోమ తర్పణాలు చేసిన వారికి భూలోకములో సామ్రాజ్యయోగం కలుగునని చెప్పావు. అలాంటి సంఘటన జరిగిందా అని అడిగాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఇలా చెప్పబోతున్నాడు. కాంబోజ దేశాన్ని యశోపర్తి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి పుత్రులు ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో రోగాలతో బాధలు పడుతున్నారు. దానికి కారణం అడిగాడు. నీ కుమారులు గత జన్మలలో వైశ్యుల ఇంట పుట్టారు. వారు చాలా లోభితనము గలవారయ్యారు. ఆ కారణంగా ఈ జన్మలో రోగాల పాలయ్యారు. వీరి రోగాలు పోవాలంటే రథసప్తమి నాడు సూర్యదేవునికి పూజలు చేయవలెను. దానివలన వారి పాప పరిహారము అయి ఆరోగ్యవంతులు కాగలరు. కావున రథసప్తమి వ్రతము చేయించి ఫలము పొందండి అన్నాడు. బ్రాహ్మణోత్తమ, వ్రత విధానము కూడా చెప్పండి అని రాజు అడిగాడు. రాజా, మాఘమాసం శుక్ల షష్ఠి రోజున ఈ వ్రతము చేయాలి. వ్రతం చేసే తలంపు గల గృహస్థులు వేకువజాముననే నది ఎందుగాని, చెరువునందుగాని, నూతి ఎందుగాని తెల్లని నువ్వులతో స్నానం చేయాలి. ఇష్టదైవమును పూజించి తదుపరి సూర్యనారాయణమూర్తి దేవాలయమునకు వెళ్ళి ధూపదీప నైవేద్యములతో పూజించవలెను. ఇంటికి వచ్చి యజ్ఞము చేసి అతిథులతో సేవకులతో పంచపక్ష భోజ్యములు ఆరగించవలెను. ఈ రోజున తైలాదులు ఒంటికి రాసుకుని స్నానం చేయకూడదు. ఆ రాత్రికి వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి సూర్యభగవానునికి విగ్రహమును నియమంగా పూజించి సప్తమి రోజున నిరాహారుడై భోగములను విసర్జించి, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతము నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసినదిగా వేడుకొనుచున్నానని భోజనములకు ముందుగా చెప్పుకుంటూ చెంబులోని నీటిని వదలాలి. అలా వదిలిన చోట బ్రాహ్మణులతో సహా నిద్రించాలి. ఇంద్రియ నిగ్రహంతో నిద్రించాలి. మరునాడు వేకువజామునే లేచి నిత్యకృత్యములు ఆచరించి పవిత్రముగా ఉండాలి. చక్కని సూర్యరథాన్ని పద్ధతి ప్రకారముగా నిర్మించి చిన్న గంటలతో దీపపంక్తులతో రంగరంగ వైభవంగా సకలోపచారములతో ఏర్పరిచి ఆ రథము ఎల్లవైపులా మణిమాణిక్యాలతో సువర్ణమయ రజితమయమైన అశ్వములను సారథిని అందంగా ఏర్పరచాలి. అలా రథాన్ని ఏర్పరిచిన అనంతరం మధ్యాహ్న స్నానాదులు ముగించుకొని మూర్తులను నాస్తికులను విడచి పండిత శ్రేష్ఠులైన వారు సౌరసూక్త పారాయణ చేయుచుండగా ఇంటికి చేరవలెను. బ్రాహ్మణుల స్వస్తివాచకములతో రథాన్ని వస్త్రమంటపంలో మధ్య భాగములో ఉంచాలి. కుంకుమతో సుగంధ ద్రవ్యములతో పుష్పములతో పూజించాలి. రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించాలి. రథము నడుమ అలంకరించిన సూర్యప్రతిమను అగరవత్తుల ధూపాలు నలుదిక్కులా వ్యాపించేలా పూజలు చేయాలి. వ్రత ఫలము దక్కదు. రథమును సారథిని అందుగల సూర్యభగవానుని పుష్పములు, ధూపం, దీపం, గంధం, వస్త్రాలు, ఆభరణములతో పలు రకములైన భక్ష్యభోజ్యాలతో నివేదించి అర్చించి, ఓ ఆదిత్య, దివాకర, భాస్కర, ప్రభాకర, మార్తాండ, పద్మినీపతి, గ్రహనాథ, లోకరక్షక, భూతధ్యక్ష, భూతభావన, గగనాచారి, విశ్వప్రకాశ, సర్వప్రాణి ప్రోత్సాహకర, పూజలో తప్పిదాలను దోషాలను మన్నించి చేసిన పూజలను వాత్సల్య హృదయములతో గైకొనుము. మా ఇష్టకామ్యాదలను నెరవేర్చి మాపై కరుణా కటాక్షము చూపమని సూర్యభగవానుని ప్రార్థించాలి. వ్రతలోపం రానీయక ధనభావం వల్ల విధి విధానమునకు విఘ్నం రాకుండా కార్యక్రమము చేయాలి. రథాశ్వస్వారథులను పలు రకాల రంగులతో చిత్రించిన బొమ్మలు 7 జిల్లేడు ఆకులతో సూర్యభగవాన్ని యథావిధిగా పూజించాలి. ఆ రాత్రి జాగరణ, పురాణ పఠన శ్రవణ మంగళాదులతో జరగాలి. రథయాత్ర ఆరంభించినప్పుడు సూర్యుని మనస్సులో తలంచుచు అర్థనిమీలిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున స్నానాదులు గావించి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టినట్లయితే అశ్వమేధ యాగఫలం నిక్షేముగా పొందును అని వ్రత విధానము చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము ఇవ్వవలెను. రథమును ఎరుపు రంగు వస్త్రాలతో సమర్పించాలి. ఇట్టి పనులు చేసిన వారికి ఎందుకు లోకాధిపత్యం రాకుండును? అన్ని విధాలుగా ప్రయత్నించి రథసప్తమి వ్రతం చేయాలి. సూర్యభగవాన్ని అనుగ్రహం వలన మహా తేజస్సు సంపదతో సకల సౌభాగ్యాలు పొందగలరు. అంత్యమున సూర్యలోకములో ఒక కల్పం చక్రవర్తి అయి ఉంటారు. శ్రీకృష్ణుడు చెబుతున్నారు. విప్రోత్తముడు రాజునకు పై విధముగా చెప్పి తన దారిన వెళ్ళినారు. ఆ రాజు సూర్యుని ఆరాధించి సకల సంపదలు పొంది సుఖముగా ఉన్నారు. ఆ రాజు పుత్రులకు చక్రవర్తి యోగం కలిగింది. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరు విందురో వారికి ఆదిత్యుడు సర్వం సంపదలనొసంగును. స్వర్ణరథ సారథిని మాఘమాస సప్తమి రోజు దానం చేసిన వారు చక్రవర్తిత్వము పొందుతారు.
ఇది రథసప్తమి వ్రతకథ సంపూర్ణం. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.